హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొత్తగా ఒక వెరైటీ తీసుకొచ్చానండి. అదేనండి కాకరకాయ కుర్మా. సో అందరూ వంకాయ కుర్మా, ఆలు కుర్మా లాగానే ఇది డిఫరెంట్గా ట్రై చేశాను ఈసారి కాకరకాయతోని కుర్మా. సో ఎలా చేయాలో స్టెప్స్ ఏంటో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ కొన్ని గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను, స్ప్రింగ్ ఆనియన్ కట్ చేయాలి. అండ్ కర్రీ లీవ్స్, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, గ్రౌండ్ నట్, అండ్ నెక్స్ట్ కొన్ని నువ్వులు అండ్ మినుములు. అవి కొంచెం దూరగా వేయించుకోవాలండి. సో వీటి కోసం ఫస్ట్ నేను ఏం చేశాను, ఈ కాకరకాయలను 4 సైడ్స్ అలా కట్ చేసుకొని వాష్ చేసుకొని బాయిల్ చేయాలండి. సో 2-3 టైమ్స్ అలా సాల్ట్ వేసి వాష్ చేశాను. అలా చేయడం ద్వారా ఏంటంటే అందులో ఉన్న చేదు కొంచెం తగ్గుతుందని నేను కొంచెం సాల్ట్ వేసి అవి బాయిల్ చేశానండి. స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తున్నాను. సో ఆ టైం వరకు అవి మొత్తం మెత్తగా అయిపోతుందండి. బాయిల్ అయ్యేసరికి బాయిల్ అయ్యి మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ పక్కన స్టవ్లో నెక్స్ట్ పెనం పెట్టేసుకొని గ్రౌండ్ నట్స్, పల్లీలు, నువ్వులు, మినుములు, మినపగుళ్ళు ఉన్నాయి కదండి, అవన్నీ రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మినుములు, నువ్వులు. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది దీనికి. అండ్ అందులోనే కొంచెం జీలకర్ర అండ్ ఇంకేంటండి మెంతులు, జీలకర్ర, లవంగాలు, ఆవాలు వేసి కూడా కొంచెం రోస్ట్ చేశాను. అలా రోస్ట్ చేసుకుంటూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి. రోస్ట్ చేశాక వాటిని మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం దూరగా వేగాయా లేవా అని ఒకసారి చూసేసుకొని అవి మొత్తం పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇలా పక్కన పెట్టేసుకున్నాక అవి ఏమంటారు, ఈ రోస్ట్ అయిన నువ్వులు, మెంతులు, జీలకర్ర, ఇంకేం వేసామండి, పల్లీలు, ఇవన్నీ వేసాము. సో అందులోనే ఫస్ట్ వేసుకుంటే కొంచెం పచ్చిమిర్చి మాడిపోతుందని చెప్పేసి కొంచెం రోస్ట్ అయ్యాక ఎండుమిర్చి కొంచెం యాడ్ చేశానండి కారం కోసం. ఇంకా 4 పీసెస్ వేసాను, 4 రెడ్ చిల్లీస్. అవన్నీ రోస్ట్ అవుతున్నాయి, పక్కన ఈ బాయిల్ అయిపోతున్నాయి. కాకరకాయ మొత్తం బాయిల్ అవుతుంది. సో ఆ టేస్ట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, చేదు అన్నది ఉండదు. కాకరకాయ తినడం ద్వారా హెల్త్కి చాలా మంచిది. యాక్చువల్లీ నేను 5 వెరైటీస్ ఆఫ్ కాకరకాయ కర్రీస్ చేశాను. సో ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. లాస్ట్ క్లిప్పే ఇది. ఫస్ట్ క్లిప్ వచ్చేసి మనం ఏం చేసుకుంటామండి, కాకరకాయ వేపుడు వేసుకుంటాం కదా, కాకరకాయ డీప్ ఫ్రై అదొకటి. నెక్స్ట్ కాకరకాయ కర్రీ, కాకరకాయ పచ్చడి, ఇవన్నీ చేశానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. మళ్ళీ ఇంకోసారి మీకు అప్లోడ్ చేస్తాను దొరికితే. సో అలా 5 వెరైటీస్ అని చెప్పేసి క్లిప్స్ అన్ని దాచిపెట్టాను, బట్ సమ్వేర్ ఇట్ వాజ్ మిస్డ్. ఓకే, ఆల్మోస్ట్ ఇవన్నీ రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేసుకుందామండి, మిక్సీలో ఆనియన్, కట్ చేసిన ఆనియన్ పీసెస్ కొన్ని, అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఫ్లేక్స్, టమాటో ఫ్లేక్స్ కొన్ని వేసాను. అందులోనే ఇప్పుడు ఈ రోస్ట్ చేసిన గ్రౌండ్ నట్స్, నువ్వులు, అవన్నీ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వేంపిన ఎండుమిర్చి అన్నీ వేసి మిక్సీ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ సాల్ట్ వేసాను. సో అది మొత్తం పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం కదా అండి. సో మిక్సీ చేసేసుకొని ఒక పేస్ట్ లాగా అయిపోయింది, ఆల్మోస్ట్ పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ని ఇప్పుడు మనము కాకరకాయలు బాయిల్ అయ్యాయా లేవి చూసి ఆ కాకరకాయల పీసెస్కి పెట్టాలండి. సో ఇలా పలసగా గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది. బాగా మెత్తగా చేసుకున్నా కూడా లూజ్ అవుతుంది. సో ఇలా పేస్ట్ లాగానే చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి బాయిల్ అయిపోయాయి, కాకరకాయ మొత్తం బాయిల్ అయిపోయింది. సో ఆఫ్ వేసుకొని ఆ కాకరకాయ పీసెస్ అన్నీ పక్కకు పెట్టుకోవాలండి. వాటర్ అంతా డ్రైన్ చేసేసి కాకరకాయ పీసెస్ మాత్రమే తీసేసుకోవాలి. చేదు అనేది మొత్తం పోతుంది. సో మనం డైరెక్ట్ వట్టిదైనా తినొచ్చు, ఈజీగా ఉంటుంది, చేదు ఉండదు, ఏముండదు. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది కదా, సో చేదు ఉండదు, ఏముండదు. అవన్నీ పీసెస్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. కాకరకాయ పీసెస్ అవి కూడా విడిపోలేదు, బాయిల్ అయినందుకు మనం అలా విడిపోకుండా కట్ చేయాలి.
ఇందులో ఇప్పుడు ఈ కాకరకాయ పీసెస్కి మనం పట్టించుకున్న పేస్ట్ మొత్తం పట్టివ్వాలండి. కుర్మాకి ఎలా చేసుకుంటాం వంకాయ కుర్మా, టమాటా కుర్మా, అలానే కాకరకాయ కుర్మాకి కూడా ఈ పీసెస్కి మొత్తం చల్లారాక, వేడిగా ఉన్నాయి కదండి, కొంచెం చల్లారాక వాటికి పల్లి నువ్వులు పేస్ట్, కారం, ఉల్లిపాయ వేసాం కదా, ఆ పేస్ట్ మొత్తం దీనికి పట్టించేసేసుకోవాలి. ఓకే, స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుందండి. బాయిల్ అయినాయి కదా అండి, కొంచెం తియ్యటి తియ్యటి వాసన వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఆ పేస్ట్ మొత్తం ఉంది కదండి, ఆ పేస్ట్ అంతా వాటి లోపల పెట్టి ఫిల్ చేయాలి. అలా అన్ని పీసెస్కి ఆ పేస్ట్ అంతా ఫిల్ చేసేసుకోవాలి. సో ఇందులో వాటర్ పోయని అవసరం లేదండి, వాటర్ పోస్తే ఇంకా ఎక్కువ అవుతుంది లిక్విడ్. సో అలా కాకుండా నేను ఓన్లీ పేస్టే పెట్టాను, వాటర్ అంతా డ్రైన్ చేశాను. సూప్కి అయితే, అలా కాకరకాయ సూప్కి అయితే వాటర్ అలానే ఉంచేసుకొని కారం ఉప్పు యాడ్ చేస్తారు. సో ఇది కుర్మా కదండి, వాటర్ యాడ్ చేయలే, కొన్ని గ్రేవీలాగా ఉండాలంటే వాటర్ యాడ్ చేస్తాం మనం. ఓకే, ఈ పేస్ట్ మొత్తం ఆ పీసెస్కి పట్టేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. బట్ టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఈజీగా ప్లెయిన్ కాకరకాయ మొత్తం మనం తినేయగలుగుతాం, అంత టేస్టీగా ఉంటుంది ఇది. సో ఆల్మోస్ట్ అన్ని పీసెస్కి ఫిల్ చేసాము ఆ పేస్ట్ అంతా. ఆ పేస్ట్ని చూస్తుంటేనే వాసన నూరూరిపోతుందండి. అందులో ఎల్లిపాయలు వేసాము, ఉల్లిపాయ వేసాము, స్ప్రింగ్ ఆనియన్స్ వేసాం కదా, సో ఫ్లేవర్ కొంచెం చాలా బాగా వస్తుంది. ఇలా అన్ని పీసెస్కి పట్టేసుకున్నాక అవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆ మిగిలిన పేస్ట్ ఏమైతే ఉంటుందో అదంతా కొంచెం పైన కింద అబ్జర్వ్ చేసుకోవాలి, పైన కింద అప్లై చేసేసుకోవాలి. ఓకే, అలా అప్లై చేసుకున్నాక నెక్స్ట్ పెనం పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని 2 కప్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఫ్రైయింగ్కి, ఇందాక బాయిలింగ్ చేసాము, రోస్ట్ చేసాము కదండి, నెక్స్ట్ ఫ్రైయింగ్కి 2 కప్స్ ఆయిల్ తీసుకున్నాను నేను. త్రీ కప్స్ మన టేస్ట్ని బట్టి ఉంటుందండి. సో అలా 3 కప్స్ 3.5 కప్స్ ఆయిల్ తీసుకున్నాక అందులో ఇప్పుడు నార్మల్గా మనం కర్రీ ఎలా చేస్తామో అలానే కొన్ని చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ, అండ్ నెక్స్ట్ కర్రీ లీవ్స్ ఉంటే కర్రీ లీవ్స్, లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్, ఇవన్నీ వేసేసుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను, కర్రీ లీవ్స్ వేసాను, కొంచెం కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసానండి. అవన్నీ బాగా రోస్ట్ అయ్యాక, కాగాక, ఫ్రై అయ్యాక అందులో కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేశాను. అంత ఫ్రై అవ్వాలండి, ఆయిల్కి అంతా అబ్జర్వ్ చేసుకోవాలి స్మెల్. సో ఇలా ఫ్రై అయిన వెంటనే, అలా ఫ్రై అవుతుంటేనే మనం ఇప్పుడు పెట్టుకున్న కాకరకాయ పేస్ట్ పెట్టుకొని కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదా అండి, ఇవంతా రోస్ట్ కావాలి ఫస్ట్, మొత్తం ఫ్రై అయినాక. ఓకే, చాలా బాగుంది, వాసన మాత్రం గుమగుమలాడుతుంది. సో ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలంటే ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఓకే, గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టర్మరిక్ వేస్తున్నాను, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు వేసాను, అల్లం వేసాను. ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. మిక్సింగ్ చేసేసుకొని ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లో మొత్తం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కొంచెం సేపు లిడ్ పెడదాము. అందులోనే కొంచెం మిగిలిన గ్రౌండ్నట్ పేస్ట్ ఉంది కదా అండి, పల్లీల పేస్ట్, ఆ పేస్ట్ మిగిలింది పేస్ట్ కొంచెం అందులో యాడ్ చేశాను. సో అదంతా ఈ కారం, పచ్చిమిర్చి, కొరియాండర్ లీవ్స్ మొత్తం ఆ గ్రేవీకి పట్టేసుకుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అలా ఒక 2 మినిట్స్ పక్కకు పెడదాము. ఓకే,
సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేశాను గ్రేవీ కావాలని. యాక్చువల్లీ గ్రేవీ అవసరం ఉండదు, బట్ పీసెస్కి అబ్జర్వ్ కావాలి అని అనుకుంటే కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. పచ్చి పులుసు వాటర్ యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి అలానే పక్కన పెట్టేసుకుందాం. తర్వాత లిడ్ తీసేసి చూస్తే ఆయిల్ పైన పేరుకుంటుంది. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పట్టిన పేస్ట్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. కాకరకాయ పేస్ట్ మొత్తం ఆ కాకరకాయలన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. పైన కిందికి మొత్తం క్లోజ్ చేయాలి. కాకరకాయ పీసెస్ అన్నీ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి మొత్తం అబ్జర్వ్ అవుతుంది, దగ్గరికి అయిపోతుంది గ్రేవీ అంతా. లిడ్ పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి పక్కన పెడదాం. అలా వెయిట్ చేసేద్దాం. వావ్, దగ్గరికి అయిపోయింది. ఆల్మోస్ట్ ఆయిల్ మొత్తం పేరుకుంది. సో కాకరకాయ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా అండి. సో చాలాసేపు బాయిల్ చేయని అవసరం లేదు. జస్ట్ ఆయిల్ పైన అబ్జర్వ్ చేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఆ గ్రౌండ్ నట్ పేస్ట్ అదంతా. ఓకే, సో ఇలా పేస్ట్ అంతా దగ్గరికి అయ్యాక ఆయిల్ అంతా తేరుకున్నాక మళ్ళీ ఒకసారి స్టీర్ చేసేసుకోండి. ఇలా కాకరకాయ పేస్ట్ మొత్తం మిక్సింగ్ అయ్యాక ఇలా అయిపోయిందండి, మొత్తం దగ్గరికి అయిపోయింది. నెక్స్ట్ ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసేసి ఆల్మోస్ట్ ఐ థింక్ అయిపోయిందని అనుకుంటున్నాను. సో లాస్ట్ కొంచెం కర్రీ లీవ్స్ అయినా లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ అయినా గార్నిష్ కోసం యాడ్ చేసేసుకొని ఆఫ్ చేద్దాం. అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. మొత్తం ఫ్రై గ్రేవీ అంతా పోయింది, కర్రీ అంతా దగ్గరికి వచ్చేసింది. వావ్, కాకరకాయ లాలీపాప్ లాగా రెడీ అయిపోయింది. మంచిగా పల్లీల పేస్ట్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. వట్టిదైనా తినగలుగుతాం. నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. వేడి వేడి అన్నం వేసేసుకున్నాను. వేడి వేడి అన్నంలో ఒక్క కాకరకాయ పీస్ వేసేసాను. వావ్, ఎంత బాగుందంటే 2 పీసెస్ వేసుకున్నాను. సో చిన్న పీస్ చూద్దాం ఫస్ట్ ఎలా ఉంటుందో, అది ఉడికిందో లేదో చూద్దాము. నోట్లో లాలాజలం ఊరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ కర్రీ ఎలా ఉందో, కాకరకాయ కుర్మా ఎలా ఉందో లెట్స్ టేస్ట్. సో మా పిల్లల దగ్గరికి అయితే తీసుకొచ్చాను, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. నేను ఫస్ట్ అయితే మిక్స్ చేస్తున్నాను. చాలా బాగుందండి. కాకరకాయ కూడా ఇట్లా అనగానే మొత్తం ఉడికిపోయింది. వావ్, సూపర్ ఉంది. కాకరకాయ పీస్ మొత్తం కట్ చేశాను, పెట్టాను. ఆహాహాహా, ఏమి మస్తున్నాయండి. వావ్ వావ్, ఏం టేస్ట్ అండి అసలు. నోట్లో వేసేసుకోగానే కరిగిపోతుందండి. ఆహాహా, సూపర్ అండి. సో మీరు కూడా ఇలా కావాలంటే ట్రై చేసి తినండి. ఇట్ వాజ్ వెరీ వెరీ టేస్టీ అండ్ ఎమ్మీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. తింటుంటే ప్లేట్ ఖాళీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.